హలో అండి. హాయ్ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ సాంబార్ విత్ ఇడ్లీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్ తీసుకొని పప్పు కడిగి ఇలా కొన్ని వాటర్ వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలా ముక్కల్లాగా చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకుందాం. కందిపప్పు ఒక 4 విజిల్లు వస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు మనకు సాంబార్కి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను, చూసేయండి. ఒక 3 మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ లావుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 టమాటాలు, కల్లెమాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాను. చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలు, మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం కూరగాయల ముక్కలన్నీ పోపు వేసుకుంటున్నామండి సాంబార్కి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. 1 స్పూన్ ఆవాలు వేసాను. అందులోనే ఇప్పుడు 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఈ 2 కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి విత్తనాలు అవి కూడా కొన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని ముక్కల్లాగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మునక్కాయలు కూడా వేసుకుందాం. నేను ఇక్కడ 3 మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పొట్టు తీసి వేసుకుంటున్నాను, చూసేయండి. ఇలా మునక్కాయలు కూడా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా అన్నీ ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెము సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో కల్లెమాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. టమాటా ముందే వేస్తే మునక్కాయ మగ్గదు, అందుకని టమాటా లేటుగా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ 2 ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. కారం పొడి ఎక్కువ వేయకండి, కొంచెం చాలు, 2 స్పూన్లు. ఎందుకంటే పచ్చిమిర్చి మనం పప్పులో వేసి ఉడికించాం, మళ్ళీ పోపులో కూడా 2 పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. కాసేపు మగ్గాలి. కారం వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతాయి మనకి. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు అన్నీ మగ్గిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుందాం. చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో. ఒక లైక్ ఇవ్వండి. చూసారు కదా, మసిలిపోయింది. ఇది మసిలిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. మనం ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు అంతా మంచిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక్కసారి మసలనివ్వాలి. ఇది కొంచెం సేపు మసిలిన తర్వాత 1 స్పూను సాంబార్ మసాలా వేసుకున్నాను. సాంబార్ మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను ముందు రోజు నైటే ఇడ్లీ పిండి ఇలా రెడీ చేసి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇడ్లీ పిండి రెసిపీ కావాలంటే చెప్పండి, మళ్ళీ
వీడియో చేసి పెడతాను మన ఛానల్లో. చూసారు కదా, సాంబార్ మొత్తం మసిలిపోయింది. అందులో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దించేసుకుందాం. సాంబార్ రెడీ అయిపోయింది. గుమగుమలాడే సాంబార్ రెడీ. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది, చూసేయండి. పల్లీ చట్నీ కూడా మన ఛానల్లో ఉంది. దోశ విత్ పల్లీ చట్నీ అని మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.